హలో ఎవ్రీవన్, రీసెంట్గా అయితే మేము ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఒక చిన్న ఫంక్షన్ వల్ల. అయితే మా తమ్ముడు కైట్ ఎగిరిస్తామని చెప్పిండు. విలేజ్లో కైట్ అంటే చాలా కష్టమైన పని, అయినా కానీ ఒక చిన్న కైట్ తీసుకొచ్చేసి కైట్ ఎగిరేసామని చెప్పి మా మెట్లు లేని బిల్డింగ్ పైకి మేము ఎక్కడం జరిగింది. ఎక్కి కైట్ ఎగిరేస్తున్నాము. సో ఈ లోపల మా మేడం గారు వచ్చి మీరేం చేస్తున్నారని చెప్పి మమ్మల్ని చూస్తుంది. సో నేను చెప్పిన కైట్ ఎగిరేస్తున్నా అని చెప్పి. ఒకసారి విలేజ్ వ్యూ మొత్తం చూడండి ఎంత బాగుందో. మీకోసమనే ఈ వీడియో నేను క్రియేట్ చేసిన. మా తమ్ముడికి చెప్పి నా కైట్ ఎగిరేయడం చాలా కష్టం తమ్ముడు, అంత ఈజీ అయిన పని కాదు అని చెప్పి. అయినా కానీ మా తమ్ముడు దారం లేకుంటే బట్టలు కుట్టే దారంతోనైనా నువ్వు ఎగిరే అన్నయ్య అని చెప్పి నన్ను చాలా దమ్ చేస్తే నేను కైట్ ఎగిరేసిన. అది కూసంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టుకి తట్టుకుంది. చూడండి ఎంత పైకి వెళ్ళిందో. మా తమ్ముడు ముఖంలో ఆనందం చూడండి. ఆ స్టెప్స్ చూడండి, స్టెప్స్ ఎలాగా ఉన్నాయో. స్టెప్సే లేవు అసలు ఆ బిల్డింగ్కి. స్టెప్స్ లేకున్నా కానీ ఎక్కాం. విలేజ్ వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. అలా ఎక్కి అలా దిగాను స్టెప్స్. నేను మా తమ్ముడికి కైట్ ఇచ్చి కిందికెళ్ళి పైకి వచ్చే లోపల ఆ కైట్ని మా తమ్ముడు ఒక చెట్టుకి అటకాయించేసిండు. ఎంత కష్టపడ్డా ఆ కైట్ రాలేదు. ఎంత గుంజి ఎంత ప్రయత్నం చేసినా అస్సలు రాలేదు. ఒక్కడొక డాగ్ పడుకుంది చూసారా. ఇది విలేజ్ కదండి, ఈ విలేజ్ నేచర్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి ఈ వీడియో క్యాప్చర్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 9 o'clock కూడా అక్కడ ఈ విధంగా ఉందండి వాతావరణం. 9:30 అవుతుందండి. సో ఫైనల్గా పతంగ అయితే చెట్టుకు తట్టుకుంది. మా తమ్ముడు కిందికి వెళ్ళి ఆ కట్టె తీసుకొచ్చి ఆ కట్టెతోని ఆ పతంగిని తీసామని ఒక చిన్న ప్రయత్నం. మరి ఆ పతంగ వస్తుందో లేదో వెయిట్ అండ్ సీ. ట్రై చేస్తున్నాం, వస్తలేదు. ట్రై చేస్తున్నాము. ఈ లోపల మా పెద్దమ్మ గారు వచ్చారు. షాప్కి వెళ్ళి ఏం చేస్తున్నారా మీరు బిల్డింగ్ పైన, అది ఎందుకు తీసుకెళ్తున్నావు అని మా పెద్దమ్మ అడగడం జరిగింది. నేను చెప్పా, అమ్మ కైట్ అక్కడ తట్టుకుంది ఒక చెట్టుకి, దాన్ని ఎలాగైనా తీయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అక్కడక్కడ అని చెప్పి. అదిగో మా తమ్ముడు కిందికి వెళ్ళి కట్టే పట్టుకొని వచ్చిండు. చలో తమ్ముడు తీద్దాం పట్టు కైట్ అని చెప్పిన తమ్ముడు అది బట్టలు కుట్టే దారం కదా, మరి ప్రాబ్లం అయిపోతుంది, పతంగి కట్ అయిపోతుంది అంటే ఏం కాదు పర్వాలేదు, సమ్ హైట్ వరకు అయితే మనం కైట్ ఎగిరేయగలిగినాం, అది వెరీ హ్యాపీ, వస్తే వచ్చింది పోతే పోయింది అని చెప్పిండు. సరే తమ్ముడు నీ ఇష్టం అని చెప్పి ఫైనల్గా లాగడం జరిగింది. లాగేసా, అది కట్ అయిపోయి మామిడి తోటలో పడింది.